హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన మటన్ తిల్లి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి 2 పావుల నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాక తిల్లి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒకవైపు కొద్దిగా వేగాక మనం సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. తర్వాత ఒక చాకుతోటి ఈ విధంగా చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల కూడా మొత్తం ఉడకడానికి ఈ విధంగా రంధ్రాలు అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. తర్వాత దీన్ని ఆయిల్లోకి వెళ్ళి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చాకుతోని మనము చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. చల్లారినాక చేస్తే మనకి ముక్కలు అనేది కట్ అవ్వవు. ఇంతకుముందు తిల్లిని ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక బగారాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా మార్వాడి మెంతి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని వేగనివ్వాలి బాగా. ఆనియన్స్ అనేది కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా వేగిపోయినాక ఇందులో కొద్దిగా కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న తిల్లి ఉంది కదా, ఈ తిల్లిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. తిల్లి అయితే ఉడికిపోయినట్టుంది. ఇందులో వచ్చేసి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన తిల్లి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ తిల్లిని బ్లడ్ లేని వాళ్ళు తింటే బ్లడ్ బాగా వస్తుంది. ఈ తిల్లిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.